హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. ఎప్పుడు ఒకటే రకం సేమియా ఏం తాగుతాం? ఇప్పుడు బాదాం సేమియా చేసుకుందాం. తయారు చేసుకుందామా? కావాల్సిన పదార్థాలు చూద్దాం. చిక్కటి పాలు 1 లీటర్, సేమియాలు 1 కప్, సగ్గుబియ్యం 1/4 కప్, షుగర్ 1 కప్, ఆల్మండ్స్ 1/4 కప్, కిస్మిస్లు. తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో తగినంత నెయ్యి వేసేసుకొని బాగా కరిగించుకోవాలి. అంటే నెయ్యి లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకొని ముందుగా ఈ సేమియాలు దోరగా వచ్చే వరకు వేపుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సేమియా అంటే సన్నంగా కూడా ఉంటాయి. అది కాదండి, కొంచెం లావుగా ఉండేదాన్ని మనం ఈ పాయసం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత నేను తీసుకున్న కిస్మిస్ కూడా ఇలా వేయించుకుంటున్నాను. జీడిపప్పు కావాల్సిన జీడిపప్పు వేయించుకోవచ్చు. మీకు మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమున్నా వేసేసుకోవచ్చు. నేను కిస్మిస్ వేసుకున్నాను. ఇలా ఒక బాండ్లీ పెట్టుకుని అందులో ఫస్ట్ వాటర్ వేసుకుని వాటిని బాగా బాయిల్ చేసుకుంటున్నాను. ముందుగా నేను సగ్గుబియ్యం నానబెట్టుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకున్నాను అంతే. అవి ఈ మరుగుతున్న వాటర్‌లో ఇలా మరగాలి వాటర్. ఇందులో వేసేసుకున్నాను తీసుకెళ్ళి. అంటే ఇవి నేను తీసుకునే పెద్ద సగ్గుబియ్యము. సగ్గుబియ్యంలో కూడా 2 రకాలుంటాయి. చిన్నవుంటాయి, పెద్దవుంటాయి. ఇవి పెద్దవి అంత త్వరగా అవ్వవు. అందుకే ముందుగా నానబెట్టుకోవాలి వీటిని. ఇలా ఉడకబెట్టుకుని ఒక 10 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టామంటే అప్పుడు స్లోగా ఉడుకుతాయి. ఇవి మరీ మనం పెద్ద మంట మీద పెట్టేసామంటే పైన ఉడుకుతది, లోపల ఉడకదు. ఇలా సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఇదిగో గేదె పాలండి, ఇవి చిక్కటి పాలు. ఈ పాలు అలా వేస్తున్నాను నేను. ఇవి ఆల్రెడీ కాచిన పాలు. నేను పచ్చి పాలు కాదు వేసేవి, డైరెక్ట్‌గా కాచిన పాలు వేస్తున్నాను. నేను ముందుగా కొన్ని పాలు వేసుకున్నాను. ఇంకా సరిపోకపోతే నేను ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇవి డైరెక్ట్ చిక్క పాలు, ఇందులో వాటర్ ఏం కలపలేదు. ఎందుకంటే ఇందులోంచి మనం క్రీమ్ తీసుకుంటాము. అంటే కొంచెము ఇప్పుడు లీటర్ పాలు తీసుకుంటే అవి ఒక హాఫ్ లీటర్ వచ్చే వరకు వీటిని మరగగొడతానమాట పాలు. ఈ పాలలో కూడా సగ్గుబియ్యం బాగా ఉడకాలి. ఇలా ఒక 10 మినిట్స్ మనం బాగా ఉడకబెట్టుకోవాలి పాలని. ఈ ఇది చూసారా, ఆల్మండ్స్ నేను ఇలాగా బాగా ఉల్లిపాయలు కోరేది ఉంటది కదండీ! అలా వాటితో కోరుకొని పెట్టుకున్నాను. ఈ టైంలో ఇవి ఇందులోకి వేసేసుకోవాలి. ఆల్మండ్ ఫ్లేవర్ వాటికి పడతది బాగా. అవి కూడా ఇందులో వేసి ఉడికిచ్చాలి. ఈ ఆల్మండ్ పాయసంకి. అది కూడా బాగా చూడండి ఎంత బాగా అది మరుగుతుందో పాలు. కావాల్సితే ఆల్మండ్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు అది ఆల్మండ్ కీర్ అయిపోతుంది. ఇలా బాగా ఆల్మండ్స్‌లో ఉన్న బయటకొచ్చిన తర్వాత అప్పుడు లాస్ట్‌లో మనం తీసుకున్న పాలు కూడా సగం అయిపోయిన తర్వాత ఇలా సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని 5 మినిట్స్ తర్వాత నేను షుగర్ యాడ్ చేశాను. షుగర్ అంతా ఒకేసారి కాకుండా కొంచెం పక్కన పెట్టుకోండి. ఆ షుగర్ అంతా కరిగిపోయాక మీరొకసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఆ షుగర్ సరిపోతుందా లేదా అని చెప్పి. మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరగబెట్టుకుంటే డైరెక్ట్ మలై ఉంటది కదా! పాలకోవా అని అంటారు. అది కూడా వేసేసుకోవచ్చు. ఇలా మరగబెట్టుకుంటే కోవా మనకి ఇందులోనే తయారవుద్ది. ఇప్పుడు నేను ఇందులో ఇలాచీ వేసుకున్నాను. లాస్ట్‌లో వేసుకోవాలి ఇలాచీ కూడా, మధ్యలో వేయొద్దు. ఆ స్మెల్ అంతా పోద్ది బయటకి. లాస్ట్‌లో వేసుకున్న కొంచెం వేడి ఒక 5 మినిట్స్ అలా స్టవ్ మీద పెడితే సరిపోద్ది. పాయసం తయారైపోయినట్టే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది బాదం పాయసము. ఇంకా మీరు బాదం పాలు తాగినట్టే ఉంటది ఆల్మోస్ట్ ఇంకంతే. ఇదేంటి ఈమె నెయ్యి వేయలేదని అనుకుంటున్నారేమో మీరు. నేను స్టార్టింగ్ అవి సేమియాలు నెయ్యిలోనే వేపాను. అలానే ఈ కిస్మిస్‌లు కూడా నెయ్యిలోనే చాలా వేపుకున్నాను కాబట్టి వాటితో నెయ్యి ఎక్కువ వేసుకున్నాను. మీకు ఇంకొంచెం కావాలంటే మీరు ఎక్స్‌ట్రా కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఈ టైంలో నేను మంట తగ్గించాను. సేమియా చిన్న మంట మీద ఉడికిస్తున్నాను. అదే టైంలో మనకి సైడ్స్ కోవా పడతది. ఆ కోవా కూడా తీసుకోవాలి. 2 కలిపి ఒకటేసారి చేస్తున్నాను. ఒకేసారి పెద్ద మంట మీద పెట్టేస్తే ఆ సేమియా ఒకటేసారి మనకి ముద్దలా అయిపోతది, ఎక్కువ ఉడికిపోయి. కొందరైతే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు. ఇంత ప్రాసెస్ చేసుకోలేని వాళ్ళు అనుకుంటే గనుక డైరెక్ట్‌గా పాలతో మామూలుగా చేసేసుకొని ఎక్కువ మరగబెట్టుకోకుండా మీరు మిల్క్ మేడ్ అంటారు కదా! మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే పాలకోవా. పాలకోవా అంటే పాలకోవా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, దగ్గరకొచ్చింది బాగా. ఇది చల్లారితే ఇంకా దగ్గరకయిపోద్ది. ఈ మాత్రం కన్సిస్టెన్సీలో మీరు దింపేసుకుంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెడితే ఆ బాదాం స్మెల్ అంతా ఆ సేమియాకి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.